హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇవాళ నేను మొత్తం స్కెచింగ్ చూపెడుతున్నా స్టార్టింగ్. సో నేను లాస్ట్ వీడియోలో నేను మీకు గ్రిడింగ్ ఎలా చేశానో చూపెట్టా. దాని తర్వాత కొంచెం ఎరేజ్ చేసేయండి ఆ గ్రిడ్స్ని. దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ మూవింగ్ టు ది షేడింగ్. సో షేడింగ్లో నేను బేసికలీ ఫ్రమ్ ఐస్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం మీకు డార్క్ ఏరియాస్ నుంచి మొత్తం లైట్ ఏరియాస్ నుంచి వెళ్ళిపోతే ఈజీగా ఉంటుందని. సో దాని తర్వాత నేను కొంచెం డార్క్ ఏరియాస్లలో మొత్తం షేడ్స్ వేసేస్తున్నా. మొత్తం ఏమంటారు బ్లెండర్ యూజ్ చేస్తున్నా రూపట. బయట సైడ్ ఏమో మొత్తం బ్రష్ యూజ్ చేస్తున్నా. బ్రష్ వల్ల ఏమవుతుందంటే కొంచెం స్మూత్ ఫినిష్ వస్తుందని నేను ఈ కోర్స్లో మొత్తం బ్రష్ అసలు యూజ్ చేయలేదు, మీకు స్కిన్ టోన్ దగ్గర ఎక్కువ చూపెడదామని. సో ఎక్కడెక్కడ హైలైట్స్ ఉన్నాయి అక్కడ మళ్ళీ మళ్ళీ నేను నీడెడ్ ఎరేజర్ తోటి ఎరేజ్ చేస్తున్నా. సో నార్మల్ ఎరేజర్ తోటైనా పర్వాలేదు. సో ఇప్పుడు నేను 2B పెన్సిల్ తీసుకున్నా. డోంట్ మైండ్ నా పెన్సిల్ చాలా చిన్నగా ఉందని, బట్ ఇట్స్ ఓకే. నాకు ఎక్కడెక్కడ షాడోస్ అనిపిస్తున్నాయి అక్కడ మొత్తం వేసేస్తున్నాం. మీరు చూడవచ్చు లెఫ్ట్ హ్యాండ్లో ఐస్ నేను కొంచెం కొంచెం డిఫరెంట్గా చేసేసుకున్నా. కొంచెం డిఫరెన్స్ ఉంది ఐస్లో, నేను అది కొంచెం నేనే డిఫరెన్షియేట్ చేసేసుకున్నా. సో నాకు ఎక్కడెక్కడ షాడోస్ వేసేది ఉందో అక్కడ మొత్తం బ్రష్ తోటి మంచి ప్రాపర్గా చేసేసుకున్నా. మళ్ళీ నేను ఎరేజర్ తోటి కూడా మొత్తం నీట్గా ఎరేజ్ చేసేసుకొని మొత్తం నీడెడ్ ఎరేజర్ తోటి మొత్తం ఎక్కడెక్కడ హైలైట్స్ ఉన్నాయి అక్కడ పెట్టేసేసుకుంటున్నా. సో నేను ఇక్కడ సెకండ్ ఐ కూడా చేస్తున్నా. డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. మళ్ళీ ఒక దానికన్నా చిన్న తక్కువ పెన్సిల్ది 6B అయినా 4B అయినా యూజ్ చేసి నేను మొత్తం బ్లెండ్ చేసేసుకుంటున్నా. నీడెడ్ ఎరేజర్ని నేను చాలా బాగా యూజ్ చేసిన. రూపడనేమో మొత్తం బ్లెండర్ తోటైనా బ్రష్ తోటైనా యూజ్ చేయవచ్చు. నేను డార్కెస్ట్ ఏరియాస్లో డార్క్ పెన్సిల్ యూజ్ చేసి కొంచెం లైట్ టోన్ చేసుకుంటా వెళ్ళిపోతున్నా. సో నేను ఇక్కడ ఏమంటారు 4B పెన్సిల్ యూజ్ చేస్తున్నా మొత్తం స్కిన్ టోన్కి. మీరు 2B పెన్సిల్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ ఒకటి మైండ్లో ఏముంచుకోండి అంటే ఎక్కడెక్కడ షాడోస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏరియాస్లలో చాలా క్లియర్ స్కిన్ ఉందో అక్కడ మొత్తం స్మూత్గా ఉండాలి. సో నేను నోస్ని చేస్తున్నా. 2 ఐస్ తర్వాత నేను నోస్ చేస్తున్నా. చూడండి, నేను ఒక పాయింట్ చెప్పాను కదా లాస్ట్ టైం మనం వీడియోస్లలో కూడా. ఫస్ట్ ఐస్ డ్రా చూపెట్టినా నేను ఎలా చేయాలో, దాని తర్వాత మీకు నోస్ ఎలా చేయాలో చూపెట్టా. దాని తర్వాత నేను లిప్స్ చూపెట్టిన. ఇయర్స్ అయితే నేను చెప్పిన అప్పుడే ఇయర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మనం నార్మల్గా చూస్తే. సో ఇక్కడ నాకు ఎక్కడెక్కడ షాడోస్ ఉన్నాయో అక్కడ మొత్తం వేసేసుకున్నా. డోంట్ మైండ్ ఇక్కడది దీనిది చిన్నగా ఉంది, పెన్సిల్ చిన్నగా ఉందని మీకు ఏం క్లియర్గా కనిపిస్తుందని, ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుందని నేను ఇంకా చిన్న పెన్సిల్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నా. సో నాకు ఇక్కడెక్కడ షాడోస్ ఎక్కువ అనిపిస్తున్నాయి, నేను అక్కడ వేసేస్తూ వెళ్తున్నా. సో ఇది కొంచెం లైట్గా ఉండొచ్చు ఎందుకంటే ఫస్ట్ లేయర్ లాగా. సో నేను కొంచెం లైట్గా షాడోస్ వేసుకుంటే వెళ్ళిపోతా. నాకు ఆ పిక్చర్ని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో ఆ టైప్ ఆఫ్ నేను షేడ్స్ వేసుకుంటూ నీట్గా చేసేసుకుంటా. సో దట్ ఇట్ వుడ్ లుక్ గుడ్ ఫర్ మీ. నాకు ప్రాపర్గా అదే ఫేస్కి రావాలని లేదు. సో నాకు ఫస్ట్ లేయర్లో నాకు జస్ట్ షేడింగ్, ప్రాపర్ షేడింగ్, ఎక్కడెక్కడ షాడోస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమంటారు కొంచెం డిఫరెంట్ హైలైట్స్ ఉన్నాయో అవన్నీ నేను చూపెట్టాలనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ మొత్తం కాటన్ యూజ్ చేసిన మొత్తం బ్లెండ్ చేయడానికి. మీరు కూడా అలాగే యూజ్ చేయండి. అండ్ దిస్ ఇస్ పార్ట్ 2. పార్ట్ 3 వస్తుంది. మేబీ అది కంప్లీట్ కాకపోతే ఇంకా పార్ట్ 4 కూడా రావచ్చు. మేబీ నేను ఒకటే దాంట్లో నేను కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే స్కిన్ టోన్లోనే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది యాక్చువల్లీ నాకు 50 minutes పట్టింది ఇది మొత్తం షేడింగ్ అయిపోవడానికి. ఇట్ మే టుక్ మోర్ ఫర్ యూ, ఎందుకంటే మీరు ఇప్పుడే బిగినర్ లెవెల్లో కదా. సో ఇట్ మే టేక్ మోర్ టైం. కానీ మీరు ఒకటి మైండ్లో ఏం పెట్టుకోండి అంటే నీట్గా చేయండి, క్లారిటీగా చేయండి. నేను ఎక్కడెక్కడ షాడోస్ ఇస్తున్నానో, ఏం యూజ్ చేస్తున్నానో చూడండి, అర్థం చేసుకోండి. దాని తర్వాత యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఓకే. సో నేను ఎక్కడెక్కడ నాకు ఇంకా షాడోస్ కావాలనుకుంటున్నాను కొంచెం వేసేస్తున్నా. మళ్ళీ దాని తర్వాత నేను లిప్కి వచ్చేసిన. సో ఇది మొత్తం ప్రాపర్గా ఇక్కడ లైనింగ్స్ ఉంటాయి. మనం లాస్ట్ టైం ఇట్లా
ప్లంప్ లిప్స్ చేసినాం కదా, సో సేమ్ టెక్నిక్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కానీ నా పిక్చర్లో కొంచెం నా లెఫ్ట్ సైడ్ చాలా డార్క్ ఏరియాస్ ఉన్నాయి, సో నేను అది కంప్లీట్ చేసేసుకుంటా. సో ఇది ఫస్ట్ లేయరే, దీని తర్వాత ఇంకొక లేయర్ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీ అట్ నెక్స్ట్ వీడియో. ఆ నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం హెయిర్, ఇంకా నెక్ రీజన్, ఇంకా క్లోత్ రీజన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్లారిటీగా ఉంటుంది, నీట్గా మీకు అర్థమవుతుందని. ఓకే దెన్ బై.